మరి ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించటకు మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలలో ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్లు మరియు పట్టణాలలో 135 లీటర్లు సరఫరా చేయడానికి నిర్ణయించమైనది. 85 లక్షల రూపాయలతో పనులు పురోగతిలో ఉన్నవి. కాళేశ్వరంకు ప్రాధాన్యతనిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది. మన జిల్లాలో 15 మరియు 16 ప్యాకేజీల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రగతిలో ఉన్నాయి. దీని కొరకు ఇప్పటి వరకు 1488.06 ఎకరా గంధమల్ల పరిమాణం 4.28 టీఎంసీ మరియు బస్వాపూర్ రిజర్వాయర్ పరిమాణం 11.5 లక్షల మొక్కలు నాటుట లక్ష్యము కాగా ఇప్పటి వరకు 30,42,000 మొక్కలు నాటడమైనది. హరితహారంలో భాగంగా రైతుల కొరకు 10 లక్షల తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయ అభివృద్ధికి ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు కేటాయించనైనది. ఇందులో భాగంగా ముఖ్య దేవాలయం చుట్టూ 7 గోపురములతో జరుగుతున్నది. దేవాలయ ప్రహారీ గోడ నిర్మాణం పనులు నిర్మాణాలు చేపట్టనైనది. చేనేత మరియు జౌళి శాఖ చేనేత కార్మికుల జీవితాలలో అలుముకున్న విషాదాన్ని తొలగించేందుకు నేతన్నకు చేయూత పథకం క్రింద జిల్లాలో నేటి వరకు 4,265 మంది చేనేత కార్మికులకు సద్భాగ్యం కల్పించి వారి ఖాతాల్లో 3,84 లక్షల రూపాయలు శివనాథ ప్రసాద్ గారు, అడ్డగూడ ఎస్ఐ గారు, విజయకృష్ణ గారు, పీబీఆర్ ఎస్ఐ గారు వారి యొక్క సారథ్యం లోపల పోలీసులు స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని సుఖ జీవనయ గుర్తు చేసుకుంటూ మరి కార్యక్రమ ముఖ్య అతిథి గారు జిల్లా అధికారులు ఉంది. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది.
అద్భుతమైనటువంటి ప్రదర్శన డాక్టర్ శిరీష గారు ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ చప్పట్లతో సహకరించినటువంటి ఉపాధ్యాయులు కూడా పేరు పేరున పోచంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు నేషనల్ ఇంటిగ్రేష్ అంటే జాతీయ సమస్యకు సంబంధించినటువంటి ఒక చక్కటి దూరంతో దాదాపు 80 మంది విద్యార్థులతో దాదాపు 100 మంది విద్యార్థుల చేత ఈ యొక్క వందే మాతరం నేపథ్యంతో కూడినటువంటి పాటపైన నృత్యం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
రావడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత జగన్పేట విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. వారు మా విజయ సలాం అనేటువంటి మాట పైన దేశభక్తి ప్రభుత్వం దండాలే మాయమ్మ దండాలతో బోనమెత్తినం పోటమ్మ దండాలే మాయమ్మ దండాలతో బోనమెత్తినం పోటమ్మ Thank you.
ముఖ్యంగా మరి ప్రధానోపాధ్యాయులు గారికి మరి ఉపాధ్యాయులందరూ కూడా వేగంగా రావాలి. ఆ తర్వాత జిల్లా వైద్య మరియు జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కి జ్వాలా నరసింహ నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మొక్కి జ్వాలా నరసింహ. శాంతి మనుషులు శస్త్రచికిత్సలు జరపబడతాయి. ఇందులో భాగంగా 7,39,099 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 70,417 మరియు చుక్కల మందులు మాత్రలు 35,000 జిల్లా వ్యాప్తంగా బృందాలకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణుల సహాయ సహకారాలతో చేయడం జరుగుతుందని మరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ గారి యొక్క సారథ్యం లోపల ఈ కార్యక్రమాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శకటాన్ని మూమెంట్ తీసుకొని ముందుకు రావాలండి. మిషన్ భగీరథ కార్యక్రమం ఇంటింటికి తాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ముందు ఉండకూడదనేటువంటి లక్ష్యంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇంటింటికి త్రాగునీటి నల్ల తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఇతరత్వంగా తీసుకొని మరి జరుపుతున్నటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం. ఇప్పటికీ చాలా వరకు కార్యక్రమాలు ముగిసినటువంటి పూర్తి దశలో ఉన్నటువంటి సందర్భంలో మనంతా ఉన్నాం. మరి మిషన్ భగీరథ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ వారి యొక్క రథంతో ముందుకు రావడం జరుగుతుంది. వారికి సాదరపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. ఇంటింటికి తాగునీరు అందిస్తూ ఇల్లాలి కష్టాలను తీర్చాలనేటువంటి లక్ష్యంతో సదాశయంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మనం అందరం ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రారంభించినటువంటి గౌరవ ప్రభుత్వ శ్రీమతి గొంగిడి సీత మహేందర్ గారు ప్రారంభించినటువంటి చిత్రపటం కూడా శకటం పైన ఉంది. మిషన్ భగీరథ యాదాద్రి భువనగిరి ఇంటింటికి తాగునీరు ఇల్లాలి కష్టాలు తీరు అనేటువంటి నినాదంతో ఆ తర్వాత అటవీ శాఖ కారాదం హరితహారం మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండవలసిన దానికన్నా అతి తక్కువ శాతంలో ఉన్న అడవుల గురించి ఆలోచిద్దాం.
పర్యటన కానరాని ఆకుపచ్చని భవిష్యత్తు కోసం అందరం చేతులు కలుపుదాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 33% అడవులు అంటే ఆకుపచ్చని వాతావరణం ఉండాలన్నది ఆదేశిస్తాం. మన ఇంటి పరిసరాల్లో బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల పక్కన వీలైన ప్రతి చోట మొక్కలు నాటుదాం. మన కోసం మన భావి తరాల కోసం చెట్టు తల్లి దీవెనలు అందేలా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ వారి కార్యక్రమాల్లో పచ్చని చెట్ల ప్రేమికులైన ప్రజలు భాగం పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ వారు రావడం జరుగుతుంది. వరకు 14,349 గొర్రెల యూనిట్లను 179 కోట్ల రూపాయల వ్యయంతో సరఫరా చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ గొర్రెలు సరఫరా చేసిన జిల్లాలలో మన జిల్లా 3వ అతిపెద్ద జిల్లాగా ఉంది. మరి ఒక్కరోజు పాల ఉత్పత్తికి దయచేసి వాళ్ళందరూ కూడా చప్పట్లతోని ప్రతి శకటాన్ని స్వాగతిద్దాం. వారు చేసినటువంటి కృషి యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర అభివృద్ధికి వేసేటువంటి బాధలుగా భావిస్తూ ఒక్క రోజుకి పాల ఉత్పత్తి 5.10 lakhs లీటర్లుగా ఉత్పత్తి అవుతున్నది. జిల్లా యంత్రాంగ విత్తనాలు, చొప్పనరక యంత్రాలు, వ్యాధి నిరోధక టీకాలు, చికిత్సలు, అవగాహన సదస్సుల వలన జూన్ 18 మాసం నాటికి 6.01 వరకు లక్షల లీటర్ల ఉత్పత్తి సాధించి ఉత్పత్తి మన రాష్ట్ర 49 శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీనికి పథకంలో 164 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పాడి పశువుల పంపిణీ పథకం యాదాద్రి భువనగిరి సంచార పశు వైద్యశాల కూడా సిద్ధంగా ఉంది. మరి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోవడం జరుగుతుంది. సంచార 62కు డైల్ చేసినట్లయితే మరి సంచార పశు వైద్యశాల మనం రావడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి చేస్తూ పందిరి కూరగాయల సాగును ప్రోత్సహించడం జరుగుతుంది. గ్రామాల్లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వంటశాలల నిర్మాణం మరియు వైకుంఠ ధామాలు నిర్మించడం జరుగుతుంది. గ్రామాలను అనుసంధానం చేస్తూ వ్యవసాయ క్షేత్రాలకు మట్టి రోడ్ల నిర్మాణం, పశువుల పాకల నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో సంస్థాగత నిర్వహణలో భాగంగా 13,085 మహిళా సంఘాలను, 520 గ్రామ సంఘాలు, 16 మండల మరియు సదరం క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కూడా శుభవార్త సిద్ధంగా ఉన్నారు. మిగతా అన్ని మండలాలు కూడా ఇది బాగా చేయాలని కలెక్టర్ గారు ఇక్కడ ప్రజా మరి డిఆర్డిఏ శాఖ ఆధ్వర్యం లోపల మహిళ ఆ తర్వాత మరి విద్యాశాఖ యొక్క శకటం రావడం జరుగుతుంది. విద్య లేనివాడు వింత పశువు అన్నది ఒక సత్యం. అందుకే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ అక్షర సాధకుడై జ్ఞానవంతమైన జీవనం గడపాలి. అందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న విద్యాశాఖ ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను పౌరులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కనబరుస్తున్న శ్రద్ధాశక్తులు మరవలేనివి. విద్యార్థులకు కావాల్సిన వసతులు అనగా ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు కూడా స్పష్టంగా చూపిస్తూ నూతనంగా విద్యా బోధన అందిస్తున్నటువంటిది విద్యాశాఖ. మరి ఇక్కడ విద్యార్థులు కూడా మరి డిజిటల్ క్లాసెస్ చూడడం జరుగుతుంది. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, మొక్కలను నాటండి, పర్యావరణం రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. మరి యాదాద్రి భువనగిరి జిల్లా నేతన్నకు చేయూత కార్యక్రమం భూదాన్ పోచంపల్లి లోపల ప్రారంభమై ఈనాడు మరి ఉపాధిని ప్రతి ఒక్క నేతన్నకు అందాలనేటువంటి సదాశయంతో వారి చేత దాగినటువంటి నైపుణ్యాన్ని మరి మనకు వారసత్వంగా అందుకొని ఈ జిల్లా నుంచి అనేక మంది మరి పద్మశ్రీలు పొందినటువంటి వారు కూడా ఈ జిల్లా వారు చేనేత కావడం అటువంటిది. గజం గోవర్ధన్ గారు కానివ్వండి, మరి చిత్తగిద్ది మల్లేశం గారు కానివ్వండి, ఈ రంగంలోనే వారు పద్మశ్రీ పురస్కారాలు పొందారు. మరి తెలంగాణ లోపల పోచంపల్లి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు వారికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాన్ని కల్పిస్తూ వాళ్ళ లోపల ఒక ద్వినీకృతమైనటువంటి ఆత్మ నిర్మాణం కూడా మన జిల్లాకి ఆ ఖ్యాతి దక్కింది. మరి పైన మన చూపు చేనేత కళాకారుడు ఏ విధంగా చీరలు వేస్తూ ఉంటామో ఇది మన యొక్క జిల్లాను చేనేత రంగానికి ఆహ్వానిస్తున్నాం. చేతిలో మహిమలే ఉన్నది, మక్కుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే. అలాంటి మరి ఆకుపచ్చ చందమామ రైతన్న, అలాంటి రైతన్న ఈ దేశానికి మరి
ఇట్లా పువ్వు పెడుతున్నటువంటి వ్యవసాయమే అన్ని సంస్కృతులకు మూలం కాబట్టి మరి వ్యవసాయ శాఖ రైతు బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాదాపుగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మరి రైతు బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మళ్ళీ తమ యొక్క భూముల్ని నమ్ముకొని సేద్యం చేస్తున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి మిషన్ కాకతీయ అలాంటి ఉత్సాహాన్ని కలిగించి ప్రోత్సాహాన్నిచ్చి ఈనాడు రైతు బీమా పథకం ద్వారా ప్రతి రైతుకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారు మరియు రైతు సమన్వయం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ వడ్డీ లేని రుణాలు పంటల బీమా పథకం మరియు చివరిగా అగ్నిమాపక సేవల శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున జిల్లా అగ్నిమాపక సహాయాధికారి ఆధ్వర్యంలో Come to Papa, Rosalina.